రాజధానికి గుండెకాయగా చెప్పుకున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో సీడీ యాక్సెస్ రోడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మధ్యలో ఏదైతే పెండింగ్ అయితే ఉందో పెండింగ్ ఉన్నటువంటి ఈ రోడ్డుకు ఉన్నటువంటి స్థలాన్ని గత 10 రోజుల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా నేను ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అరటి తోటలో సాగు చేసేటువంటి ప్రదేశం ఇదంతా కూడా 10 రోజుల క్రితం, కరెక్ట్గా 10 రోజుల క్రితం అంటే గత నెలలో 20-21వ తారీఖున ఇదంతా కూడా తోటలతో ఉన్నది. రైతులు ల్యాండ్ పూలింగ్ అడిగినా, భూసేకరణకు అడిగినా రైతులు అయితే భూములు అయితే ఇవ్వలేదు. మళ్ళా ప్రభుత్వమే ఏదైతే ఉందో ల్యాండ్ సీడీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఈ ఉన్నటువంటి 2.2 ఎకరాల 5.7 ఎకరాల స్థలాన్ని అయితే భూసేకరణ పేరుతో సిఆర్డీ అయితే ఈ భూమిని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న దగ్గర నుంచి 10 రోజుల్లో మొదటి రోజు మాత్రం ఏదైతే ఉందో భూమిని సేకరించిన తర్వాత ఈ ఉన్నటువంటి పొలాలను మొత్తం ఈ పంటని క్లీన్ చేసే పరిస్థితి చేశారు. కరెక్ట్గా 10 రోజుల్లో ఈ ఆకారాన్ని తీసుకొచ్చారంటే వర్కులు ఏ రకంగా జరుగుతాయని చెప్పడానికే ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. అసలు ఇక్కడ ఈ 10 రోజుల్లో ఏం జరిగింది అనేది నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. 15 రోజులకల్లా డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు. ఇది ఏదైతే ఉందో ఈ బకింగ్ కెనాల్ దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా మధ్యలో ఉన్నటువంటి రోడ్ అంతా వచ్చేసింది. ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కూడా మొన్న 2 ఎకరాల 5.7 ఎకరాలు ఏదైతే భూమిని తీసుకున్నారు సిఆర్డీఏలు తీసుకున్న దగ్గర నుంచి దాంతోపాటుగా 1.5 కిలోమీటర్ రోడ్డు ఇది 10 రోజుల క్రితమే పచ్చని పంట పొలాలు ఉన్నాయి. ఇంకా భూసేకరణ కూడా చేయలేదు. ఇప్పుడు చూస్తే తార్ రోడ్డు పనులు జరిగిపోయాయి. ఈ 10 రోజుల పాటు ఆ పనులు జెట్ స్పీడ్లో జరిగాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. విజయవాడ నుంచి రావాలన్నా పోవాలన్నా కరకట్ట మీద మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది వాహనాలు. దాంతోపాటుగా వాహనాలు కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఒక వాహనం వస్తే ఇంకొక వాహనం ఆగే పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి నివారించేందుకు, ట్రాఫిక్ తగ్గించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీడీ యాక్సెస్ రోడ్డు నిర్మించాలని ఎప్పటి నుంచో చూస్తుంది. రైతులు భూములు ఇవ్వకపోతే భూసేకరణతో 2 ఎకరాల 7.2 ఎకరాలు భూసేకరణ చేసి తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజుల్లో ఏ పనులు జరిగాయంటే భవిష్యత్తులో చాలా మార్పులు తీసుకురాబోతుంది. ఈ మొదటి రోజు మాత్రం భూములు స్వాధీనపరుచుకున్నారు. రెండవ రోజు చెట్లు మొత్తం తొలగించే పనులు చేశారు. తర్వాత గ్రావెల్ వేయటం అయితే జరిగింది. తర్వాత జిఎస్పి వేసి తర్వాత WMM వేయటం అయితే జరిగింది. ప్రస్తుతం DBM పనులు కూడా పూర్తయ్యాయి. మన భాషలో చెప్పాలంటే మొదటి రోజు భూములు స్వాధీనపరచుకోవడం జరిగింది. రెండవ రోజు వచ్చేసి గ్రావెల్ అయితే ఎర్రమట్టి గ్రావెల్ వేశారు. తర్వాత డస్ట్ అయితే వేయటం అయితే జరిగింది. డస్ట్ వేసిన తర్వాత తార్ అయితే వేయటం అయితే జరిగింది. తర్వాత పనులు చక్కచక్క జరగడంతో డెడ్ లైన్ దగ్గర పడడంతో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 12 నాటికల్లా పనులు పూర్తి చేయాలనే అనే ఉద్దేశంతో ఏదైతే ఈ పనులు నిర్మాణం చేపట్టేటువంటి NCC కంపెనీ ఉందో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు చూసుకుంటే ఈ మొత్తం 4 లేయర్లుగా అయితే వేస్తారు తారు. మొదటి లేయరు 55 మిల్లీమీటర్లు వేస్తారు. రెండో లేయర్ వచ్చి 55 మిల్లీమీటర్లు వేస్తారు. చివరిగా మరో 55 మిల్లీమీటర్లు అయితే వేస్తారు. మొత్తం 165 మిల్లీమీటర్లకు సంబంధించిన తార్ రోడ్ అయితే వేస్తుంటారు. అంటే ఈ రోడ్డు పైన వాహనాలు వెళ్ళడానికి పనిచేసేంతగా ఈ రోడ్డు వెడల్పు వచ్చి సుమారు 60 మీటర్లు ఉంటుంది. 60 మీటర్లు అయితే ఉంటుంది. రైట్ అప్ వే ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన మధ్యలో రోడ్డు BRT రోడ్డు అంటారు. ఆ రోడ్డు ఉంటేనే రేపు వాహనాలకు అనుమతిస్తారు. మొత్తం రోడ్డు అంతా చూస్తే క్యారేజ్ వే తర్వాత సైకిల్ ట్రాక్, పాదాచారులకు ట్రాకు, గ్రీన్ బెల్ట్ వేస్తారు. ఇవి కూడా సీడీ యాక్సెస్ రోడ్లో రాబోతున్నాయి. ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలను రాజీ పడకోకుండా పనులు శరవేగంగా జరుగుతుందని చెప్పాలి. ఇది ఉన్నటువంటి ప్రదేశంలో రేపు ఆగస్టు 15 కల్లా ఈ సీడీ యాక్సెస్ రోడ్డు మీద ఏదైతే బకింగ్ కెనాల్ మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఉందో స్టీల్ బ్రిడ్జ్ మీద వాహనాలను ఈ సీడీ యాక్సెస్ రోడ్ మీద వదులుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ నిర్మాణ సంస్థ డెడ్ లైన్ అయితే పెట్టుకుంది. ఆగస్టు 12వ తారీఖు కల్లా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అందించే కార్యక్రమంలో భాగంగా జెట్ స్పీడ్లో పనులు అయితే జరుగుతున్నాయి. గత 10 రోజుల్లో ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఇంకా ఎంత శరవేగంగా జరుగుతుందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, సీడీ యాక్సెస్ రోడ్ నుంచి.